హలో ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర వచ్చేసింది సామ్సంగ్ 28 ఇంచ్ అల్ట్రా హై డెఫినిషన్ 4K మానిటర్. ఈరోజు మనం ఈ మానిటర్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. అండ్ ఈ మానిటర్లో మనకి ఏం స్పెషల్ చూడడానికి ఉంది అండ్ ఈ మానిటర్లో ఏం స్పెషాలిటీ ఉంది, దీని ప్రైస్, దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పేరు విఘ్నేష్, మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన సామ్సంగ్ UHD అల్ట్రా హై డెఫినిషన్ 4K మానిటర్. సో మనం దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసుకుందాం. సో అన్బాక్సింగ్ చేసుకునే ముందు మన బాక్స్ మీద కంటెంట్ ఏమున్నాయి చూద్దాము. ఇది సామ్సంగ్ UHD మానిటర్ అంటే అల్ట్రా హై డెఫినిషన్ 4K మానిటర్. మనకు దీంట్లో వచ్చేసి మనకు AMD ఫ్రీ సింక్రనైజ్ ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే మనకి ఇది స్క్రీన్ వెంటనే మనకు ఆన్ చేయగానే మనకు వితౌట్ ఎనీ టేకింగ్ టైం 1 సెకండ్లో మనకు ఆన్ అయిపోతుంది. ఈ ఫ్లిక్కర్ ఫ్రీ అనే ఆప్షన్ కూడా ఉంది. దీనికి ఐ సేవర్ మోడ్ కూడా ఉంది, అంటే మనకు ఐస్ మీద ఎక్కువ రెసిస్టెంట్ పడదు. పిక్చర్ బై పిక్చర్ అనేది కూడా ఉంది. మనకు దీంట్లో పిక్చర్ బై పిక్చర్ ఆప్షన్ అంటే ఏంటంటే మనకు స్క్రీన్ని 2 టైప్స్గా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. మనము 2 HDMI పోర్ట్స్తో మనం 2 డిఫరెంట్ డివైస్కి మనం ప్లేస్ చేసుకొని ఒకే స్క్రీన్ మీద 2 పిక్చర్స్ని మనం వాడుకోవచ్చు. అలాగే మనకు పిక్చర్ ఇంటూ పిక్చర్ కూడా ఉంటుంది. సో ముందుగా మనం బాక్స్ ఓపెన్ చేసుకోగానే మనకు ఇక్కడ సైడ్లో వచ్చేసి మనకు కంట్రోల్ స్టిక్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. మానిటర్ రేర్ బ్యాక్ వెనక ఉంటుందని చూపించాడు. ఇక్కడ పవర్ ఆఫ్, ఇక్కడ మనకు చిన్నగా డయాగ్రామ్ ఇచ్చాడు. సో బాక్స్ ఓపెన్ చేసుకోగానే ముందుగా మనకి యూజర్ మాన్యువల్స్, ఈ ప్యాకెట్లో మనకు కేబుల్స్ కూడా ఇచ్చాడు. సో ఇది క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ ఇక్కడ కేబుల్స్ కూడా ఇచ్చాడు మనకి. సో దీన్ని పక్క పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్టాండ్ బేస్, ఇది వచ్చేసి మనకు స్టాండ్ నెక్, అండ్ ఇది వచ్చేసి పవర్ అడాప్టర్. తర్వాత మనం ఈ షీట్ తీసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి మనకు మానిటర్. సో మానిటర్ చూద్దాం ఎలా ఉందో. సో మనకు సామ్సంగ్ బ్రాండ్ అనేది కింద ఇచ్చాడు. సో కవర్లో నుంచి తీసుకుందాం మనం మానిటర్ని. సో మనకు మానిటర్ మాత్రం రెక్టాంగిల్ షేప్లో ఉంది, వైడ్ షేప్లో, అండ్ మనకి ఇది వచ్చేసి పైన సిల్వర్ కోటింగ్ అనేది ఇచ్చాడు. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకు పోర్ట్స్ అనేది కనబడుతున్నాయి. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 2 HDMI పోర్ట్స్ ఇచ్చాడు, ఇంకోటి DP పోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ హెడ్ ఫోన్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ పోర్ట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ అండ్ దీని ఒక అడ్జస్ట్మెంట్ బటన్ అనేది మనకి కార్నర్లో ఇచ్చాడు. అది జాయ్స్టిక్ లాగా ఉంటుంది. సో ముందు వచ్చేసి మనకు సామ్సంగ్ అనే బ్రాండింగ్ అనేది ఇచ్చాడు. సో మనం నెక్స్ట్ ఈ మానిటర్కి మనం దీని ఒక స్టాండ్ అనేది మనం అటాచ్ చేద్దాం. అది ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. సో మనకు బాక్స్లో వచ్చేసి ఈ కంటెంట్స్ అనేటివి మనకు
మానిటర్ అండ్ ఈ స్టాండ్ అండ్ ఇది ఒక స్టాండ్ నెక్ అండ్ అడాప్టర్, ఇంకా మనకి కేబుల్స్ అనేది ఇచ్చాడు. ఇందులో మనకు 3 కేబుల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు అడాప్టర్ కేబుల్ అండ్ 2 హెచ్డిఎంఐ కేబుల్, ఒకటి డిపి పోర్ట్ కేబుల్ ఉంటుంది. సో మనము స్టాండ్ బేస్ ఎలా ఉందో చూసుకుందాం. మనకు స్టీల్లో స్టీల్ కోటింగ్తో మనకి స్టాండ్ ఇలా ఉంటుంది. ఈ స్టాండ్ నెక్ అనేది మనం దీనికి ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. సో మీకు అది ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు 2 స్క్రూస్ ఉన్నాయి. ఆ స్క్రూస్ సైడ్ మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇది మనం నార్మల్ స్క్రూ డ్రైవర్తో కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇది ఎలా ఫిట్ చేయాలో. సో ఫస్ట్ దీన్ని ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఈ స్క్రూస్ని టైట్ చేసేసుకోవాలి. టైట్గా ఫిట్ చేసుకోండి. తర్వాత దీన్ని ప్లేస్ చేసిన తర్వాత మన మానిటర్ తీసుకొచ్చి ఆ సెంటర్ బేస్లో మనం దాన్ని ప్లేస్ చేసుకోవాలి. సో చూడండి ఇది దాని బేస్. సో మనం ఈ బేస్ని ఇందులో ప్లేస్ చేసుకుందాం. సో చాలా ఈజీ ఇన్స్టాలేషన్. సో ఆ బేస్ని మనం ఇందులో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. సో మనకు మానిటర్ అనేది ఇలా ప్లేస్ చేసుకోవచ్చు టేబుల్ మీద. సో దాన్ని ఇలా బెండ్ కూడా చేసుకోవచ్చు. మన కంఫర్ట్గా మనం ఎలా కావాలంటే అలా మనం బెండ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా బెండ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ మనం చూసుకున్నట్టయితే మనకు పోర్ట్స్ పాయింట్ వచ్చేసి ఇది. సో ఒకవేళ మనం మౌంట్ చేసుకోవాలనుకుంటే హోల్స్ ఇవి 4 హోల్స్ ఉన్నాయి. ఇది మనం మౌంట్ ఎక్స్టర్నల్గా కొనుక్కోవాలి, మనకు బాక్స్లో మాత్రం ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి మనకు అడాప్టర్, DC పవర్ అడాప్టర్. అండ్ తర్వాత ఇది వచ్చేసి మనకు HDMI కేబుల్. మనకి ఇంకొకటి DP కేబుల్ కూడా ఉంటుంది దీంట్లో, ఇది ఆప్షనల్. సో ఇది వచ్చేసి పవర్ కేబుల్. సో మనం ఈ పవర్ కేబుల్ని మనము ఈ DC అడాప్టర్కి మనము ప్లేస్ చేసుకుందాం. సో ఈ DC కేబుల్ని మనం మన పవర్ పాయింట్ దానికి బ్యాక్ సైడ్లో మనకు పవర్ పాయింట్ చూసాం కదా, దానికి ప్లేస్ చేసుకొని ఇది మనం పవర్కి కనెక్ట్ చేసుకుందాం. తర్వాత దీనికి బ్యాక్ సైడ్ బటన్ పవర్ బటన్ ఉంది. మనం ఆ పవర్ బటన్ని ప్రెస్ చేసుకోవాలి. సో మనకు అక్కడ HDMI అని చూపిస్తుంది. సో మనం ఆ HDMI పోర్ట్ ప్లేస్ చేసుకొని మన ఎక్స్టర్నల్ మన ల్యాప్టాప్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. బ్యాక్ పవర్ బటన్తోనే మనకు అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఉంటుంది. మనకు జాయిస్టిక్ లాగా ఉంటుంది. దాన్ని 4-వే మనము కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకు HDMI పోర్ట్ 1కి కనెక్ట్ చేసుకుంటే 1 సెలెక్ట్ చేసుకోవాలి, 2 కనెక్ట్ చేసుకుంటే 2 చేసుకోవాలి. సో ఒకవేళ DP పోర్ట్కి మనం కనెక్ట్ చేసుకుంటే DP పోర్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా కనబడుతున్నాయి. సో మనం ఆ జాయిస్టిక్ అనేది మనము లెఫ్ట్ స్ట్రైట్ ఇట్లా మనం కంట్రోల్ చేసుకొని మన దీంట్లో ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనకు ల్యాప్టాప్కి ఇది కనెక్ట్ అయిపోయింది. సో చూడండి మనం స్క్రీన్లో మనం వీడియో ప్లే చేస్తున్నాం. మనకి మానిటర్లో HD క్వాలిటీ అనేది మాత్రం చాలా క్లియర్గా ఉంది. యాక్చువల్గా మనకి మానిటర్ వచ్చేసి ఇది 4K మానిటర్. సో మనం 4K కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో మనం ఒకసారి లైట్స్ బంద్ చేసి చూద్దాం. సో చూడండి మన మానిటర్ మాత్రం చాలా క్లారిటీగా ఉంది. సో మనకు దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఐ సేవర్ మోడ్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, ఇవన్నీ మనకు బ్యాక్ సైడ్ పవర్ బటన్ ఏదైతే ఉందో అది మనం జాయిస్టిక్ లాగా యూజ్ చేస్తే మనకు లెఫ్ట్ రైట్ అనే మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ అనేది కనబడుతుంటాయి. సో దీని కంట్రోలింగ్స్ అనేది మాత్రం ఒకటే బటన్లో ఇచ్చాడు మనకి.
చూడండి ఇట్లా వాడచ్చు. సో ఇది పిక్చర్ టు పిక్చర్ అనే ఆప్షన్ ఒకటి మనం వాడుకోవచ్చు. అండ్ పిక్చర్ ఇంటూ ద పిక్చర్ కూడా మనం దీంట్లో ఆప్షన్ అనేది మనకి మానిటర్లో స్పెషల్ ఉంది చూడడానికి. సో ఈ సైడ్ బై సైడ్ ఇది 2 మానిటర్స్ మనము HDMI 2 కేబుల్స్ మనం కనెక్ట్ చేసుకొని ఇంకొక డివైస్ కూడా మనం కనెక్ట్ చేసుకొని సైడ్ బై సైడ్ ఒకే మానిటర్లో 2 సిస్టమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో దాని సైజెస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్, సో పిక్చర్ ఇంటూ పిక్చర్ ఆప్షన్స్ ఇవన్నీ. తర్వాత మనకి ఇక్కడ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ చూడడానికి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన సామ్సంగ్ 28 ఇంచ్ అల్ట్రా హై డెఫినిషన్ 4K మానిటర్. ఇది వచ్చేసి నేను నా యాపిల్ ల్యాప్టాప్కి నేను ఎక్స్టెన్షన్గా నాకు మానిటర్ కావాలని చెప్పేసి నేను ఇది పర్చేస్ చేశాను. సో ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకు 27,000లో మనకు అవైలబుల్లో ఉంది. అండ్ అమెజాన్లో వచ్చి 25,600లో మనకు అవైలబుల్లో ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద లింక్ షేర్ చేశాను. ఆ లింక్తో మీరు పర్చేస్ చేయండి. లింక్తో పర్చేస్ చేసి నాకు చిన్న అమౌంట్ కమిషన్ వస్తుంది. సో అది మీ ఇష్టం. అండ్ ఇది వచ్చేసి మన సామ్సంగ్ 28 ఇంచ్ అన్బాక్సింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ భవిష్యత్తులో ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా చేస్తుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. కానీ థమ్స్ అప్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.